హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు పెట్రోల్ కష్టాలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది అనే అంశంపై మా ప్రతినిధి సూరిబాబు హైదరాబాద్ యూసఫ్గూడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్, హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండో రోజు కూడా పెట్రోల్ డీజిల్ కోసం వాహనాలు పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. యూసఫ్ కూడా పెట్రోల్ బంకు వద్ద ఉన్నాము. అయితే వాహనదారులు పెట్రోల్ కోసం అలాగే డీజిల్ కోసం వస్తున్నారు ఈ ఉదయం నుంచి కూడా. అయితే వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో పెట్టి వాళ్ళని బంకు వద్దకు పంపిస్తున్న విజువల్స్ మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఇక్కడ కానిస్టేబుల్ కొంతమంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బంకుల వద్దకు పెట్రోల్ డీజిల్ కోసం వస్తున్నారని, అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఇక్కడ క్యూ లైన్లో ఒక్కొక్కరిని కూడా పంపిస్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి మానిటరింగ్ చేస్తున్నటువంటి ఎస్ఐ గారు అలాగే కానిస్టేబుల్ కూడా చెప్పారు. అయితే మరోవైపు డీజిల్ కోసం నో స్టాక్ బోర్డులను పెట్టడంతో ప్రధానంగా ఆ సమస్య ఉన్నట్లు వీరు చెబుతున్నారు వాహనదారులు. మరోవైపు పెట్రోల్ బంకులు ఎక్కడైతే పెట్రోల్ ఉందో అక్కడికి వచ్చి తగినన్ని పట్టుకు వెళ్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పెట్రోల్ అయితే సరిపడా నిల్వలు ఉన్నాయని ఇటు పౌర సరఫరాల శాఖ అలాగే పెట్రోల్ కార్పొరేషన్కు సంబంధించి సంఘం నాయకులు కూడా చెబుతున్నారు. దాదాపు 45 రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలు మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు కూడా లేవని నిన్ననే పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది అమరేందర్ రెడ్డి. అయితే కృత్రిమ కొరతను ఇటు వినియోగదారులు వాహనదారులు సృష్టించుకోవద్దని, ఎవరికి ఎంత పెట్రోల్ సరిపోతుందో అంతే పట్టుకుని వెళ్ళాలని చెబుతున్నారు. మరోవైపు ఇక్కడ యూసఫ్గూడ వద్ద ఉన్న పెట్రోల్ బంకు వద్ద వాహనదారులు ప్రధానంగా క్యూ లైన్లో ఇటు కానిస్టేబుల్ని పెట్టి ఒక్కొక్క వెహికల్ను కూడా పంపిస్తున్నారు. ప్రధానంగా ఇటు బాటిల్స్తో కానీ క్యాన్స్తో కానీ పెట్రోల్ డీజిల్ పట్టుకెళ్లకుండా ప్రధానంగా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ కోసం ఆయా బంకుల వద్ద వాహనదారులందరూ కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే యూసఫ్గూడలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంకు వద్ద వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ ఒక్కొక్కరిని క్యూ లైన్లో విడిచిపెడుతున్నారు. అయితే వినియోగదారులు వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిపడా పెట్రోల్ను మాత్రమే తీసుకుని వెళ్ళాలని, కృత్రిమ కొరత మనం సృష్టించుకున్నట్లయితే తర్వాత వచ్చే వారికి పెట్రోల్ లేకుండా అయిపోతుందని ఇక్కడ ఉన్నటువంటి బంకు నిర్వాహకులు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా రాబోయే 45 రోజులకు సరిపడా పెట్రోల్ డీజిల్ నిల్వలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంచినట్లు ఇటు పెట్రోల్కు సంబంధించి బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే పౌర సరఫరాల శాఖ కూడా సరిపడా నిల్వలు ఉన్నాయని కూడా చెబుతుంది. పవన్, ఇప్పటివరకు హైదరాబాదు నగర వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ సంబంధించి తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.